ఇక్కడ దాక్కోవడం నా వల్ల కాదమ్మా. అగ్రిమెంట్ కూడా ఎక్కడా కనిపించలేదు. పద వెళ్దాం. వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా. ముందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయా. గుండె తడగుండే విడిగుండే చడిసిందే నిన్ను జతపడమని తెగ పిలిచినదే. గాజులు, జడ, పువ్వులు, చెవి కమ్మలు. ఇదేంటి నాకు నచ్చినవన్నీ వేసుకొని రెడీ అయ్యి వచ్చింది? కొంప తీసి రాధ నన్ను ఇష్టపడుతుందా? ముద్ద ఎఫెక్ట్ అయితే కాదు కదా? బాబోయ్, మాడిపోయిన అట్టులో మొహం పెట్టుకున్నారేంటి? అలా వింతగా చూడకుండా కొంతైనా పొగడొచ్చు కదా. నోరు తెరిచి మాట్లాడితే ముత్యాలు ఏమైనా రాలిపోతాయా? అమ్మా, నేను డాడీ మాట్లాడుకుందంట, నువ్వు విన్నావా? వినడం ఏంటి? చాటుగా వినే బుద్ధి మా ఇంట వంట లేదు. అసలు మీరేం మాట్లాడుకున్నారు? మేమేం మాట్లాడుతున్నామో తెలియకుండానే డాడీ చెప్పినట్టుగా రెడీ అయ్యి వచ్చావా? ఏం చెప్పారు మీ డాడీ? నేనే వినలేదు. అబద్ధం చెప్పకమ్మా. నమ్మవేంటి ఖుషి? నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? మరి సడన్ గా ఇలా ఎందుకు రెడీ అయ్యావు? ఆహా, మా అమ్మ గుర్తొచ్చింది. చిన్నప్పుడు మా అమ్మ ఇలాగే నాకు పెద్ద జడ వేసి, తల నిండా పూలు పెట్టి, చేతి నిండా గాజులు వేసి బుట్ట బొమ్మలా రెడీ చేసేది. ఆ జ్ఞాపకాలు గుర్తొచ్చి మళ్ళీ అలా రెడీ అవ్వాలని అనిపించింది. ఓ, రాధకు వాళ్ళ అమ్మ గుర్తొచ్చి రెడీ అయితే నేను నా మీద ఇష్టంతో రెడీ అయిందని తప్పుగా అర్థం చేసుకున్నాను. నన్ను ఇలా చూస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారేమో అనుకున్నాను, కానీ అనుమానిస్తారని ఊహించలేదు. ఇప్పుడు ఇవన్నీ తీసేస్తాను. ఉండని అమ్మా, చాలా అందంగా ఉన్నావు. అక్కర్లేదు ఖుషి, నేను తీసేస్తాను. అమ్మో, కొంచెం ఉంటే దొరికిపోయేదాన్ని. అర్జెంటుగా గెటప్ మార్చేసి నార్మల్గా రెడీ అవ్వాలి. వాళ్ళ రూమ్ అంతా గాలించినా అగ్రిమెంట్ దొరకలేదు. అంత సీక్రెట్ గా ఎక్కడ దాచుంటారు? అసలు రాధ ఎందుకలా వాయిదాల పద్ధతిలో సింగారించుకుని వెళ్ళింది? నేను అగ్రిమెంట్ గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వు రాధ గురించి ఆలోచిస్తావేంటే? రాధ మావయ్యని వల్లో వేసుకుందంటే అగ్రిమెంట్ దొరికినా లాభం ఉండదు కదమ్మా. మంజు వాళ్ళు నా మీద దొంగతనం మోపడం వల్ల ఇంట్లో చాలా అలజడి రేగింది. కానీ ఒక రకంగా నాకు మంచిదే అయింది. శ్యామ్ గారికి నా మీద ఇష్టం పెరుగుతుందని అర్థం అయింది. అవును, అసలు మంజు వాళ్ళకి నేను నగలు మెరుగు పెట్టడానికి ఇచ్చానన్న విషయం ఎలా తెలిసింది? నగలు తీసుకెళ్లిన మనిషి ఈ ఇంటికి చాలా నమ్మకస్తుడు అని చెప్పారు. అలాంటి వ్యక్తి వాళ్ళకి లొంగిపోయి శ్యామ్ గారిని ఎలా మోసం చేస్తాడు? నగలు మెరుగు పెట్టడానికి అందరి నగలు ఇవ్వకుండా కేవలం సత్యాగారి నగలే ఎందుకు ఇవ్వమన్నారు? అప్పుడు నాకు అనుమానం రాలేదు, కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే దీని వెనక ఇంట్లో వాళ్ళ హస్తం కూడా ఉందని అనిపిస్తోంది. ఇన్ని రోజుల వరకు ఈ ఇంటి బాధ్యత మా అమ్మే చూసుకుంది. కానీ ఇప్పుడు కొత్త యజమానురాలు వచ్చింది కదా, ఏ నిర్ణయమైనా ఆవిడే తీసుకోవాలి. అవును రాధా, శ్యాముకు కూడా ఇతను బాగా పరిచయమే. నువ్వు అనుమానించాల్సిన అవసరం లేదు. వెళ్ళి నగలు తెచ్చివ్వు. అందరూ కూడబలుక్కుని నా మీద కుట్ర పనినట్టున్నారు. అయినా మన తలరాతే ఇంత. ఏదో చెయ్యాలనుకుంటాం కానీ ఏమీ చేయలేకపోతున్నాం. చిన్న చిత్తగా ప్లాన్లు వర్కౌట్ అవ్వట్లేదని ఈసారి ఆ మంజుతో చేతులు కలిపి పెద్ద రేంజ్లో ప్లాన్ వేశాం. శ్యామ్ మన గుప్పెట్లోకి వచ్చేస్తాడని సంబరపడిపోయాం. కాని ఆ భవానీ
లాయర్ తెలివితేటలు చూపించి మన ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యేలా చేసింది. ఇప్పుడు ఆ రాధని వదిలించుకోవటానికి మళ్ళీ మనం తంటాలు పడక తప్పదు. అబ్బబ్బబ్బా, ఏం తెలివి మీది! మీ చేతికి మట్టంటకుండా నన్ను ఇంట్లో నుంచి పంపించడానికి ఆ మంజుతో చేతులు కలిపారన్నమాట. శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్టు నా మీద మంజుకు కూడా కోపం ఉంది కాబట్టి తనతో కలిసి నా పీడ వదిలించుకోవాలని చూశారు. సరే, ఖుషీని మంజుకి అప్పగించడానికి ఎలా ఒప్పుకున్నారు? ఏంటి ఏదేదో మాట్లాడుతున్నావు? మేం మంజుతో చేతులు కలపడమేంటి? ఓవర్ యాక్షన్ చేయకు నందిని, నేనంతా విన్నాను. ఖుషి అంటే శ్యామ్ గారికి ప్రాణం కన్నా ఎక్కువ అని తెలిసి కూడా మీరు ఇలా ఎలా చేయగలిగారు? ఖుషిని వదులుకోలేక ఆయన ఎంత అల్లాడిపోయారో తెలుసా? ఛీ! సొంత వాళ్ళు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గులేదా మీకు? రక్త సంబంధం గురించి తెగ వాగుతారు కదా, ఇదేనా రక్త సంబంధానికి ఇచ్చే విలువ? ఇదేనా శ్యామ్ గారి మీద మీ ప్రేమ అభిమానం? మీరు చెదపురుగుల్లాంటి వాళ్ళు, పైకి కనిపించకుండానే లోపల మొత్తం తొలి చేస్తారు. మీలాంటి వాళ్ళకి తగిన శాస్తి జరగాలి. ఇప్పుడే వెళ్ళి శ్యామ్ గారికి మీ గురించి చెప్పేస్తాను. ఏ అక్కా, అక్కా!